5 మండలాల తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దలకు అందరికీ అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అలాగే మహిళా కార్యకర్తలకు ముందుగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సంవత్సరం కాలం పాటు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకొని ఈ రోజే తల్లికి వందనం అని చెప్పి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తప్పకుండా వేస్తానికి. ఎందుకంటే మీరు చెప్తా ఉన్నారు కదా ఎక్కడ సూపర్ 6 ఎక్కడ సూపర్ 6 అని ఆల్రెడీ 3 అయిపోయినాయి. ఇంకా 3 సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 1000 రూపాయలు పింఛను ఒకటేసారి 1000 రూపాయలు పింఛన్లకి పెంచిన కాక తెలుగుదేశం పార్టీకి మీరు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే 4 సార్లు 220 నీలాగా 220 పెద్ద 1000 రూపాయలు పెంచినారు. వికలాంగులకు 2000 పెంచినారు. అది తెలుగుదేశం పార్టీ, అది చంద్రబాబు నాయకత్వం అని చెప్పి ఈరోజు సభలో తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈరోజు రైతుకి ప్రతి ఒక్కరికి డ్రిప్ ఇరిగేషన్ 90%, ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ రైతులకు ఇచ్చి మన రైతులంతా ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో. ఎక్కడ డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఎక్కడ ఇచ్చినారా, ఎక్కడ ఇవ్వాలా. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇచ్చి రైతులు ఆదుకున్న ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు వైసీపీ నాయకులు వచ్చి ఎక్కడ అభివృద్ధి అంట, ఎక్కడ గుంతలోడు కనపడుతుంది ఆమెకి బురదలు చూసుకోపో, బురద గురించి మధ్యకెళ్ళిపో. ఈరోజు 5 సంవత్సరాల్లో ఎక్కడ మీరు తాడు వేయలా, ఎక్కడ మీరు సిమెంట్ వేయలా, ఎక్కడ మీరు ఏ అభివృద్ధి చేయకపోవడం. ఈరోజు అన్ని గుంతలు పూడ్చుకుంటూ రాష్ట్రం కూడా గుంతపడింది. మన రాష్ట్రం కూడా గుంత పూడ్చి ఈరోజు చంద్రబాబు నాయుడికి అన్ని కష్టాలు, ఆ కష్టాలను ఎదుర్కొని ఈరోజు ముందుకు వచ్చి మన పార్టీని ముందుకు తీసుకెళ్తూ ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ఉండాలి. ఇంకా ఏమి అయిపోలేదు, మన ప్రభుత్వం ఇప్పుడు మొదలవుతా ఉంది. ఇప్పటి నుంచి మొదలవుతుంది కాబట్టి ఎవరు కూడా ధైర్యపడద్దండి. అందరికీ సంక్షేమ పథకాలు వస్తాయి, అన్ని గ్రామాలు అభివృద్ధి చెందాయని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను.